హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను ఓవెన్ లేకుండా ఇంట్లోనే కేక్ అయితే ఈజీ ఎలా చేయాలో చూపిస్తానండి. అది కూడా రాగులతోని. పిల్లలకైతే చాలా మంచిదండి మైదా యూస్ చేయకుండా. దానికోసం అయితే ఫస్ట్ నా దగ్గర పాతకాలంలో వాడేవాళ్ళు కదా కేక్ స్టాండ్, అదైతే ఉండేదండి. దానికి కింద అలా రింగ్ ఇస్తారు, దాంట్లో ఉప్పు కానీ మట్టి కానీ వేసేసుకొని అలా ప్రీహీట్ చేసుకోండి. ఈ లోపల కేక్ మౌల్డ్ అయితే ఇలా ఉంటుంది. దీనికి నెయ్యి కానీ నూనె కానీ రాసేసి పక్కన పెట్టుకోండి. రాగుల్ని నేను 8 అవర్స్ నానబెట్టుకున్నాను. నీళ్ళు లేకుండా అయితే ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకుని దాని అయితే ఫస్ట్ ఒక 2 రౌండ్లు జస్ట్ పల్సిచ్చుకునేలా మిక్సీ పట్టుకుందాము. అలా అయిన తర్వాత అయితే ఒక 2 స్పూన్లు పుల్లటి పెరుగు వేసుకోండి. నేను ఎగ్ వాడట్లేదు. సో ఇలా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఏ కప్తో అయితే రాగులు వేసుకున్నామో అదే కప్తో ఒక కప్పు చక్కెర, అలాగే 3/4 కప్పు బటర్, ఒక 2 డ్రాప్స్ ఏమో వెనిలా ఎసెన్స్, ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్, అలాగే 2 స్పూన్స్ మైదా వేసేసి ఒకసారి దీన్ని కూడా ఒక పల్స్ చేయండి. ఇలా అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ వేసుకోండి. దీన్ని కూడా ఒకసారి జస్ట్ ఒక పల్స్ చేసుకోండి. టెక్స్చర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న గిన్నెలో అయితే ఈ బ్యాటర్ని అంతా కూడా వేసేసేసుకొని ఇలాగా ఒకసారి ట్యాప్ చేసేసుకొని మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదా రింగ్లో, అది పోసి దాని మీద అయితే ఇది పెట్టేసుకుందామండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే చాకో చిప్స్ వేసుకోండి, లేకపోయినా కూడా ఏం కాదు. ఇలా వేసుకుని మూత పెట్టయితే 40 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేయండి. 40 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అయితే టూత్పిక్తో చెక్ చేసుకోండి. దానికి ఏమీ అతుక్కోకుండా ఈజీగా బయటకు వచ్చేసింది, జిగురు లేకుండా ఉంది అంటే రెడీ అయిపోయినట్టండి. మూత పెట్టయితే ఒక 2 నిమిషాలు వదిలేసేయండి. తర్వాత చూస్తే మీరు గిన్నె నుంచి ఆల్రెడీ అది అంచులు లెగిసిపోయి ఉన్నాయి కదా, జస్ట్ ఒక ప్లేట్లో ఇలా తిప్పి వేసుకోగానే మీకు అయితే కేక్ ఈజీగా వచ్చేస్తుందండి. అసలు ఎంత కూడా అంటుకోదనమాట అడుగున. అంతేనండి, చాలా చాలా ఈజీ, టేస్టీ అయిన మనకి రాగులతో కేక్ అయితే రెడీ అయిపోయిందండి, మిల్లెట్ కేకు. ఇది డయాబెటిక్ వాళ్ళు కూడా తినొచ్చు, బట్ నేను డయాబెటిక్ వాళ్ళ కోసం మరొకసారి అయితే స్పెషల్గా చేస్తాను. కిడ్స్కి అయితే నో అబ్జెక్షన్స్ అండి. ఇంట్లో అలా టేస్టీగా చేసి పెట్టండి.